5 ఎక్సర్సైజెస్ అనేది చెప్పడం జరిగింది. ఇలా స్ట్రైట్ గా నిలబడి మీ పిడికిలు ఉంది కదా, సో దీన్ని మీరు ఇలా బిగించుకొని ఈ చేతిని వచ్చేసి ఇలా గోడకి ఆనిచ్చేసి గోడని వచ్చేసి పుష్ చేయాలన్నమాట. ఇట్లా ఇట్లా పుష్ చేసినప్పుడు 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. అలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేస్ కి ఇలా నిలబడి సేమ్ మన హ్యాండ్ ఉంది కదా, సో దీన్ని ఇలా గోడకి ప్లేస్ చేసేసి మన చేతిని అటువైపుకి పుష్ చేయాలన్నమాట. ఇట్లా పుష్ చేసినప్పుడు 1 2 3 4 5 మళ్ళీ అగైన్ రిలాక్స్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలాక్స్. అలా మీరు 5 సెకండ్స్ పుష్ చేయాలా, మళ్ళీ రిలాక్స్ పొజిషన్ కి రావాలన్నమాట. ఓకే, ఇది సెకండ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎల్బో అన్నమాట. ఎల్బోని వచ్చేసి 90 డిగ్రీస్ ని ఇలా పెట్టుకొని మీ ఎల్బో ఉంది కదా, సో దీన్ని గోడి కానిచ్చేసి ఇట్లా వెనక్కి పుష్ చేయాలి. పుష్ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలి. పుష్ చేసినప్పుడు 5 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రొటేషన్ అన్నమాట. సో ఎక్స్టర్నల్ రొటేషన్ చేయడానికి సేమ్ మనం ఇందాక ఎల్బోని ఎలా 90 డిగ్రీస్ పెట్టామో అలా పెట్టేసి మన ఫీస్ట్ ఉంది కదా, సో దీని వచ్చేసి ఇలా గోడికి పుష్ చేయాలి. 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రొటేషన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇంటర్నల్ రొటేషన్ చేయాలన్నమాట. సో ఇంటర్నల్ రొటేషన్ అంటే లోపల పక్కకి రావాలి. సో లోపల పక్కకి రావాలంటే మనకి సపోర్ట్ ఎటువంటిది ఏది ఉండదు కాబట్టి సేమ్ మన ఎల్బో అనేది 90 డిగ్రీస్ పెట్టేసి మన హ్యాండ్ తో దీన్ని ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా లోపలికి పుష్ చేయాలి. పుష్ చేసినప్పుడు 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్, 1 2 3 4 5 మళ్ళీ రిలీజ్. ఇలా మీరు 10 to 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఈ వీడియోని. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.